నమస్కారం రైతు సోదరులారా, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పెరిగిన ఖరీఫ్ పంటల మద్దతు ధరలు. వ్యవసాయ పెట్టుబడులు మరియు ధరల కమిషన్ సిఏసిపి సిఫారసు ఆధారంగా 2026-27 ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం 14 పంటల కోసం కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంపొందించింది. ఇందులో ఏ గ్రేడ్ ధాన్యం కోసం గత ఏడాది 2389కి గాను 2026-27 ఖరీఫ్ సీజన్ కోసం 2461, సాధారణ రకం ధాన్యం 2369 నుండి 2441, జొన్నల ధర 3699 నుండి 4023, సజ్జల కోసం 2775 నుండి 2900, తమిదలు 4886 నుండి 5205, మొక్కజొన్న కోసం 2400 నుండి కేవలం 10 పెంచి 2410 ప్రతి క్వింటాలుకు నిర్ధారించింది. పప్పుధాన్యాల శ్రేణిలో కందుల ధర 8000 నుండి 8400, పెసలు 8768 నుండి 8780, మినుములు 7800 నుండి 8200 మరియు నూనె గింజల శ్రేణిలో వేరుశెనగ ధర 7263 నుండి 7517, సన్ఫ్లవర్ 7721 నుండి 8343, సోయా చిక్కుడు 5328 నుండి 5708, నువ్వులు 9846 నుండి 10346, గడ్డి నువ్వులు 9573 నుండి 10052, పత్తి పొడుగు పింజ 8110 నుండి 8667, మీడియం 8267 నిర్ధారించింది. గత ఏడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర 8% పెంచినందున సేద్యం పరిధి 1,12,41,000 హెక్టార్ల నుండి పెరిగి 1,20,91,000 హెక్టార్లలో విస్తరించగా, ఉత్పత్తి 3,77,00,000 టన్నుల నుండి పెరిగి 4,34,00,000 టన్నులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2025 అక్టోబర్ నుండి 2026 సెప్టెంబర్లో మార్కెట్లో మొక్కజొన్న ధర కనీస మద్దతు ధరకు 27% తగ్గి ప్రతి క్వింటాలు 1779కి పరిమితమైనప్పటికీ సేద్యం భారీగా విస్తరిస్తోంది.